ఎవరు హలో రెస్పాండ్ అవ్వరు. సార్, నేను సార్ రాజశ్రీని. రాజశ్రీ గారు చెప్పండి. సార్, మీ ట్రైనింగ్ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఆన్లైన్లో 2-3 క్లాసెస్ వినిన తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ క్లాస్లో జాయిన్ అయ్యాను సార్. ఇంతకుముందు నేను S4 హనా మీద నేర్చుకున్నాను క్లాసెస్. నేను ఇంతకుముందు అంటే ఎక్స్పీరియన్స్ అతని దగ్గర నేను జాయిన్ అయ్యి నేను S4 హనా మీద నేర్చుకున్నాను. ఆల్మోస్ట్ 3 months నేర్చుకున్నాను. కానీ బట్ నాకు కాన్సెప్ట్ మీద క్లారిటీ రాలేదు అక్కడ. అండ్ మీరు చెప్పినంత కూడా అక్కడ చెప్పలేదు. అండ్ ఇక్కడ నేను ఎలాబరేట్గా అండ్ ఏఆర్ అసెట్ అకౌంటింగ్ మీద చాలా ఎలాబరేట్గా మీరు చెప్పారు. వాళ్ళైతే అసలు అది కూడా చెప్పలేదు సార్. బట్ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇందులో ఖచ్చితంగా నేను కొట్టగలను అనే కాన్ఫిడెన్స్ నాకు ఈ క్లాసెస్ వల్లే వచ్చింది. అండ్ వాళ్ళు అసలు మెటీరియల్ ఏం ప్రొవైడ్ చేయలేదు సార్. జనరల్గా ఎలా ఉంటుంది అని జస్ట్ ఇలా మీరు ప్రిపేర్ అవ్వండి నోట్స్ అని చెప్పేసి టాపిక్స్ చెప్పారు తప్పితే మీరు ఎలాబరేట్గా నోట్స్ ఇవ్వడం కానీ, క్లాసెస్ చెప్పడం కానీ, తర్వాత క్లాసెస్ మేము మళ్ళా అలా రిపీటెడ్గా చూసుకొని చేసుకోవడానికి కూడా కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంది సార్. చాలా అసలు చాలా నీట్ ఎక్స్ప్లెనేషన్. బయట ఇక్కడ అలా చెప్పరు సార్. నేను 100% చెప్తాను. నేను ఆల్రెడీ ఆ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యాను. 3 months నేను అక్కడ 30 పే చేశాను సార్. డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? చాలా ఉంది సార్. ఇక్కడే సబ్జెక్ట్ ఇంకా బాగా వచ్చింది నాకు. నిజం చెప్పాలంటే ఇక్కడే నేను నేర్చుకున్నాను సబ్జెక్ట్ ఇంకా ఎక్కువ. అసలు చూడండి, హైదరాబాద్ లో చాలా చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ లో వాళ్ళందరూ మన దగ్గర అక్కడ నేర్చుకున్న తర్వాత మళ్ళీ మన దగ్గర జాయిన్ అవుతారు. అక్కడ అర్థం చాలా మంది ఇంగ్లీష్ లో చెప్పడం వల్ల. ఐ మీన్ వాళ్ళు బాగా చెప్పారని నేను చెప్పను, దట్ ఈస్ నాట్ గుడ్ వే. బట్ ఇంగ్లీష్ లో చెప్పడం వల్ల ఏంటంటే కొంతమందికి తొందరగా క్యాచ్ చేయలేదు. తెలుగులో చెప్పడం వల్ల క్లారిటీగా ఉంటుంది. అంత రిస్క్ అంత కేర్ తీసుకోరు స్టూడెంట్స్ గురించి చాలా చోట్ల. బట్ ఉన్నారు, బాగా చెప్పడం కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఫింగర్స్ పైన మనం కౌంట్ చేయగలం అనమాట. చెప్పండి. అదే సార్, నాకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ అంతా బాగా వచ్చింది సార్. నేను ఇంటర్వ్యూకి కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సబ్జెక్ట్ మీద. అసలు ఏంటి టాపిక్స్, ఏంటి కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తాము ఏంటి అనే డిఫరెన్సియేషన్. ఇప్పుడు డౌట్స్ నాకు వస్తుంటే అవి నేను క్లియర్ చేసుకుంటుంటే నాకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓహో ఇది అండ్ అప్పుడైతే నాకు నిజంగా భయం వేసేది. నేను కాన్ఫిడెంట్గా నేను కొట్టగలనా లేదా అని భయం వేసింది. బట్ ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్. నేను ఎట్లా అయినా నాకు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడైతే నమ్మకం ఉంది పక్కా? ఇప్పుడైతే నమ్మకం ఉంది సార్ పక్కా. హార్డ్లీ ఇంకొక 1.5 month నేను కూర్చున్నానంటే ఖచ్చితంగా జాబ్ కొడతాను. నాకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది. మెయిన్ నోట్స్ చదవండి అంతే. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి S4 హనా సర్వర్ తీసుకోండి. S4 హనా క్లాసెస్ చెప్తాను. మరి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, నేను చేయలేదు ఇంకా.